లాస్ట్ చివరి ప్రశ్న, తెలంగాణలో పర్లేదు ఈ లీడర్ అని అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు పర్లేదు ఈ లీడర్ అని అనుకునే లీడర్ ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? రాజకీయ పార్టీల నుంచి మనం బండి సంజయ్ అని చెప్పుకోవాలి. అంతేనా? ఎందుకు? అంటే కనీసం మీ ద్వారా బండి సంజయ్ నన్ను పొగిడారు డాక్టర్ గారు అనుకోవాలి కదా. ఎట్లా ఎట్లా అది నా ఎత్తుగాడ. ఓకే, అట్లా అంటారా? అంతే. అంటే ఈ తెలంగాణలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, నేను పేరు చెప్పను. ఒకడు అడ్డంగా మాట్లాడితే రెండోడు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. ముగ్గురు సరిపోయారు. అవునా? ఇక ఎవరున్నారు పాప, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరు, జగిత్యాల ఉన్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద మనుషులు కొంచెం అంటే కొద్దిగా ఓల్డ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు. ఇక వ్యాపారాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద మోస్ట్ క్రిమినల్స్ ఇన్ ద పాలిటిక్స్. అంతే, ఇన్ ద పాలిటిక్స్. కాబట్టి అది పరిస్థితి. తెలంగాణ ఖచ్చితంగా ఒక డైరెక్షన్ తీసుకుంటది. వాట్ అబౌట్ కేసీఆర్? మనం ఆయన గురించి అసలు డిస్కషనే పెట్టలేదు. అవసరం ఏంటరా? అంతే, అవసరమే లేదంటే. మీరు ఎప్పుడు ప్రతిరోజు ఉదయం అదే చేస్తుంటారు కదా. ఇక నా నోటి ద్వారా ఎందుకు? కేసీఆర్ గురించి ఒక మాట మాత్రం చెప్పాలి. ఈజ్ అ హైలీ టాక్టికల్ పాలిటీషియన్. దాంట్లో డౌట్ లేదు. కేసీఆర్ తర్వాత హరీష్ రావు, ఇక మిగతా ఇద్దరు వెనకరాదు. ఓకే. ఎందుకంటే మొన్న వరంగల్ సభలో 10-15 లక్షల మంది జనంతో ఆపరేషన్ కాగా ఆపాలని చప్పట్లు కొట్టించాడా లేదా? అంతేగా. ఆ ధైర్యం ఎవడు చేస్తాడు? ఆయనకి తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో నేను అధికారంలోకి రావాలని. ఆ అధికారానికి మావోయిస్ట్ పార్టీలో సింపథైజర్గా ఉన్నవాళ్ళు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా నా దగ్గరకు రావాలనేది ఆయన. ఈజ్ హైలీ టాక్టికల్ పాలిటీషియన్. అది మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా కేసీఆర్, బీఆర్ఎస్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. అంతే. వాట్ దే డూ ఈ 3.5 years లో వాళ్ళు ఏం చేస్తారు? ఇంటలెక్చువల్స్ ని, ఎందుకంటే ప్రతి దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ దే ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిక్ అని. తెలంగాణ ఉద్యమం కూడా ఇంటలెక్చువల్స్ ద్వారానే కదా వచ్చింది. అంతే కదా, మేధో మదనమే కదా జరిగింది. అంతే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ యొక్క ఫుడ్ స్టెప్స్ లో నడిచేటట్టయితే మళ్ళా ప్రభుత్వానికి వస్తుంది. ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి. ద వండర్ఫుల్ లేడీ, ద ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, షీఈ్ సో సింపుల్ ఏ లేడీ. ఐ నెవర్ సే ఏ కాంగ్రెస్ పర్సన్ లైక్ దట్. అన్అజ్యూమింగ్. ఆమె ఉన్నట్టే అసలు కనపడదు. ఆమె డ్రెస్సు, ఆవిడ యొక్క వే ఆఫ్ డీలింగ్, ఇవన్నీ నేను పర్సనల్గా చూశాను. ఐ టాక్ టు హర్. బట్ షీఈ్, ఆమె కొంచెం గాడిలో పెట్టొచ్చేమో ఈ కాంగ్రెస్. అంటే మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే సమూహం కదా, అతి భయంకరమైన సమూహం. ఎప్పుడు కూడా ఎదవ పనులు చేసే వాళ్ళకి డిఫెన్స్ ఉంటుంది. డిఫెన్స్ లో ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు అఫెన్సే కదా, స్ట్రైట్ లైన్. ఆమె స్ట్రైట్ లైన్. ఆవిడ ఏమి కోరదు. అంతే. ఆవిడకి ఆ 2 డ్రెస్సులు తప్ప ఇంకేం అవసరం లేదు ఆవిడకి. అంతే. గాంధీ ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ ఆవిడ పక్కా గాంధీయన్ టైపు. సింపుల్ సిటీలో గాంధీ సింపుల్ గా ఉండడా లేదని నాకు తెలియదు. దర్ ఇస్ అ కాంట్రవర్సీ. బట్ ఐ సా హర్, షీ ఈస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ తెలంగాణ అనుకున్నాను నేను. ఓకే, అది చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్. మరిన్ని ఎపిసోడ్స్ చేద్దాం. చాలా సమయం అయింది. ఓకే, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ మీరు సరెండర్ కావద్దు. తప్పకుండా కామ్ సరెండర్ కావద్దు. థ్యాంక్ యూ. ఏమైంది, ఈ రికార్డ్ చాలదా మీకు? అంతే, ఎనఫ్. నా పుస్తకం చూసారా మీరు? నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం ఉన్నది. టైటిల్ తోటి చూడలేదు సార్. నేను చూడలేదా? అయ్యో, మీకు నా దగ్గర ఎవరు నంబర్ పంపిస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ గోపీనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.